అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక ఊరిలో పేద రైతు ఉండేవాడు. అతను రోజంతా చాలా కష్టపడి పని చేస్తేనే గాని పూట గడిచేది కాదు. అతను రోజు పొలం పని చేసేవాడు. అతని దగ్గర చిన్న కోడి ఉండేది. ఒకరోజు ఆ కోడి ఒక షాకింగ్ గుడ్డు పెట్టింది. అది బంగారు గుడ్డు. అది చూసిన రైతు మొదట నమ్మలేదు. కానీ దానిని తీసుకొని మార్కెట్కు తీసుకొని వెళ్ళి స్వర్ణ కాని చేత పరీక్షించాడు. అప్పుడు అది బంగారమే అని తెలిసింది. దాంతో రైతు అమిత ఆనందం వేసింది. ఆ బంగారు గుడ్డును మార్కెట్లో అమ్మేసి అతనికి కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నాడు. మరుసటి రోజు కూడా ఆ కోడి బంగారు గుడ్డునే పెట్టింది. అది గమనించిన రైతు ఇంకా చాలా సంతోషపడి దాన్ని కూడా మార్కెట్లో అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఇలా ప్రతిరోజు ఆ కోడి బంగారం గుడ్డు పెట్టసాగింది. రైతు దానివల్ల పెద్ద ధనంతో అయ్యాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అతనికి ఒక కోరిక కలిగింది. అది అత్యాశ కోరిక. రోజుకి ఒక్క గుడ్డు ఎందుకు? కోడి పొట్టలో మొత్తం బంగారమే ఉంటే ఒక్కసారి కోడిని కోసేస్తే అన్ని గుడ్లు ఒకేసారి వస్తాయేమో అని అనుకున్నాడు. ఆలోచించాలా లేదో వెంటనే కోడిని కోసేశాడు. కానీ కోడి పొట్టలో ఒక్క బంగారం కొట్టు కూడా లేదు. అది నార్మల్ కోడిలాగే ఉంది. ఇప్పుడు ఆ కోడి చనిపోయింది. అప్పు తినింది. అతనుకు ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. అత్యాశ కోరిక వలన చేసిన పనికి కోడి చనిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. కథ వల్ల మీకేమర్థమైంది? అత్యాశ అనేది మన చేతుల్లో ఉన్న సంపత్తును కూడా నాశనం చేస్తుంది. సంతోషంగా ఓర్పుగా ఉండడం చాలా ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ కొట్టండి. ధన్యవాదాలు.